తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది. అది మనం ఖండించాల్సిన విషయమే. అంటే ఒక ఆఫీస్ పై దాడి చేయడము ఎవరైనా కరెక్ట్ కాదు. అది చాలా మంచి పద్ధతి కూడా కాదు. అంటే మనం జనాల మధ్యలో బతుకుతున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి కాదు కదా తినేది, అన్నం తింటున్నాం. సో ఎవరెవరిపైన దాడి చేయడం అసలు ఆ పద్ధతే కాదు. కానీ కట్టలు తెంచుకునే ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోవడం అనేది సాధ్యం కాదు. అది కూడా కానీ ఆ కట్టలు తెంచుకునేంత ఆవేశం ఎందుకు వచ్చింది? జాగృతి సంస్థలో ఉన్న కార్యకర్తలు ఎందుకు మల్లన్న పైన దాడి చేయాల్సి వచ్చింది? ఇది ఎవరైనా చెప్తే చేశారా, లేదంటే వాళ్ళ నాయకురాలు ఇబ్బంది పడ్డందుకు చేశారా? తెలియాలి, పూర్తి వివరాలు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. జరిగింది వాస్తవానికి మొన్న మన జోకర్ మల్లన్న అంటారా, తీన్మార్ మల్లన్న అంటారా, చింతపండు మల్లన్న అంటారో తెలియదు. అంటే తన అవసరం కోసం ఎవరినైనా సరే ఏ రకంగా అయినా వాడుకుంటాడు. అది తీన్మార్ మల్లన్న గొప్ప వ్యక్తిత్వం. ఆయనకు ఎవరికి సాధ్యం కానిదే ఆయనకు సాధ్యమవుతుంది. అంటే నాకు పలానాలో పని ఉంది అంటే ఏ పనైనా చేస్తాడు, ఆయన అవసరం నాకు ఉంది అనుకుంటే. సో అలాంటి తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ చింతకాయలు రాలాయి మొన్న, కొన్ని క్షణాలతో రాలిపోయేటి. అంటే కట్టలు తెంచుకునేంత ఆవేశం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు దాడి చేయడం నేను సమర్థిస్తలేను. వాళ్ళు దాడి చేయడం 100% తప్పు. ఏదైనా ఉంటే డెమోక్రసీకి వెళ్ళాలి, కేసులు పెట్టుకోవాలి, ఇంకో చట్టాలు ఉన్నాయి, చట్టాల పరంగా చూసుకుంటారు, అది అంతే. కానీ మీరు దాడి చేయడం 100% కరెక్ట్ కాదు. అది మిస్ అయ్యి గనక, బుల్లెట్ మిస్ అయ్యి మీకు దిగుంటే పరిస్థితి ఏంటి? మీరు చనిపోయి ఉంటే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య పిల్లల పరిస్థితి ఏంది? భర్త పిల్లల పరిస్థితి ఏంది? సరే, ఒకడు గడ్డి తిన్నాడని మనం తినలేం కదా. చింతపండు నవీన్ మాట్లాడుతూ, ఎస్ అఫ్ కోర్స్ ఆమె అగ్రకులస్తురాలు, ఓకే, ఓసీ బిడ్డ అంటే ఓసీ బిడ్డ బీసీల గురించి కొట్లాడుద్దా? అంటే నీకేది గతి లేదు, ఇప్పుడు ఆప్షన్ అనేది నీకు లేదు. ఏంది? ఫస్ట్ ఏమో బీజేపీ అనుకొని ఫస్ట్లో కాంగ్రెస్ వెంబట తిరిగినావు, అక్కడ కూడా టికెట్ తెచ్చుకున్నావు, ఓడిపోయినావు, అయిపోయిన తర్వాత బీజేపీకి వెళ్ళినావు, అక్కడ ట్రై చేసినావు, అక్కడ బిస్కెట్ అయింది, అక్కడ వదిలేసుకున్నావు. అదే టైంలో ఏదో గాడిది కావాలి కాబట్టి, నేను ఎక్కి తిరగడానికి గాడిది కావాలి కాబట్టి దీన్ని ఎంచుకున్నాను, ఓ మాట మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు, కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, బూతులు మాట్లాడి, అది ఇది ఇక కుక్కతో ఒక వంకర అన్నట్టు అది ఎప్పటికైనా వంకరనే ఉంటుంది. మినిస్టర్ పదవి ఇవ్వకపోవడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నేను బీసీల ముద్దు బిడ్డను, బీసీలు నిన్ను ఎత్తుకున్నారు, బీసీలు మొత్తం వచ్చి నిన్నే ఎత్తుకున్నారు, బీసీలు ఇట్లా లేపినారు. నువ్వు ఎంతమందికి సహాయం చేసావు చెప్పు బీసీలని? కరోనా టైంలో నువ్వు ఏడున్నావు? అప్పుడు నీ పరిస్థితి ఏంది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని కోట్లు నువ్వు ఎలా సంపాదించావు? సరే, లక్షలు సంపాదించడం, కోట్లు సంపాదించడం ఎలా వచ్చాయి మరి? ఒక ఛాయ్ పైసలు అన్నా, ఒక ఛాయ్ పైసలు ఇవ్వండి, సింగిల్ టీ డబ్బులు ఇవ్వండి, నేను సెట్ అవుతా, నేను బాగుపడతా, నేను ఒక్కని బాగుపడతా అనేసి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎట్లా అడుగుద్ది పైసలు చిల్లరగా? అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, పక్కోలు చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ సూపర్. నువ్వు ఒక లేడీ గురించి, ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు బొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే నువ్వు బీసీల కోసం కొట్లాడుతున్నావు, నీకు సపోర్ట్ చేస్తా అంటే, బీసీలో గురించి సపోర్ట్ చేస్తే ఎవరినైనా సరే వాళ్ళని తిడతావా? అంటే నువ్వు ఒక్కడే ఉండాలా? ఆర్ కృష్ణ ఎటు పోయిండు? ఆయన బీసీలో, ఆయన కోస్తే బీసీ అని వస్తుంది అనుకో, ఆయన రక్తంలో బీసీ పాడుతుంది. ఆయన కన్నా మించినోడివా నువ్వు? ఆర్ కృష్ణయ్య కన్నా మించినోడివా నువ్వు? తోపు అనుకుంటున్నావు, తురుము అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా లేదా? రీసెంట్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ, ఇట్లా మాట్లాడితే చచ్చిపోతావురా బాబు, నువ్వు జర మాట మార్చుకో, భాష మార్చుకో అని పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. ఇదే బిస్కెట్ పండు, అది ఇది ఏం పండుది, చింతపండు నవీన్కి మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మన పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ అంటేనే కామెడీ చేస్తాడు, కానీ ఆయన సీరియస్ అంటే ఎట్లుంటుందో తెలుసా?
గువ్వలు గులాబ్ జాములు అవుతాయి. అర్థమైందా? ఆ రకంగా వార్నింగ్ ఇచ్చిండు ఆయన. ఏమని? మహిళలను ఎవరు కించపరిచినా, సొంత పార్టీ వాళ్ళు కించపరిచినా మేము సహించము, పక్క వాళ్ళు చేసినా మేము సహించము, కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం మా ఆవేశం కూడా కట్టలు దంచుకోవడం జరుగుతుంది అనేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఈ బొచ్చుగాడు సామెతలోనే అవి ఇవని మాట్లాడుతుండు. అవే సామెతలు మరి నీ ఇంట్లో వాడతావా? నీ ఇంట్లో మనుషులతో వాడతావా? నేను అనలేను. మీ అక్కనో చెల్లెనో ఇంకొక ఒక మహిళని నేను అనలేను. ఒక మహిళను నేను గౌరవిస్తాను. నేను అన్ని బూతులు మాట్లాడలేను ఒక మహిళ గురించి. సరే, ఒక అబ్బాయితో మాట్లాడు. అరే నువ్వు నేను మంచం పంచుకున్నారు అని ఒక అబ్బాయితో మాట్లాడు. ఒక పద్ధతి, అది కూడా పద్ధతి కాదు. కంచం పంచుకున్నాం అంటే తప్పులేదు, మంచం పంచుకున్నాం అంటే ఒక అమ్మాయిని తెచ్చుకొని మనం వాడుకున్నాం రా అన్నట్టు ఉంటుంది. అబ్బాయికి కూడా కరెక్ట్ కాదు, అది గలీజైన మాట అది. అలాంటిది నువ్వు బీసీ ఉద్యమానికి నీకేం సంబంధం? నువ్వు కొత్త బీసీ ఉద్యమం రుద్దుకుంటున్నావు. ఇన్ని రోజులు అనిచింది మీరే కదా బీసీలని. సో అలాంటి వాళ్ళకు మీకు నాకు పొత్తేంటి, నీకు నాకు పొత్తేంటి, మీకు మాకు పొత్తేంటి? కంచానికి పొత్త, మంచానికి పొత్త అంటారే పెద్దవా? కంచానికి మంచం ఏంటి? మంచం అనే పదం మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, బీసీలకు నువ్వే సపోర్ట్ చేస్తున్నావు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తా బీసీగా. కానీ ఒక మహిళను నువ్వు మంచం అని ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఏవో పెడుతూ గీతలు గీస్తూ ఇది ఇట్లా ఉంది అని మాట్లాడుతున్నావు. బుద్ధి ఉందా నీకు ఇంతనన్నా? అంటే నిజంగా సామెతలు ఉన్నాయని మాట్లాడుకోవచ్చా? తిట్టుకోవచ్చా? చిన్న పెద్ద మర్యాద లేకుండా, ఆడ మోగ మర్యాద లేకుండా, పద్ధతి లేకుండా ఏం అది అసలు ఏం పద్ధతి? చిల్లర మాట. కాకపోతే అది నీ నోటికి ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లా. అంత దారుణమైన మాట అది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఒక చిన్న బ్రెయిన్ ఉన్నోడు మాట్లాడుతున్నావు. నువ్వు ఎమ్మెల్సీ పోయి జనాల మధ్యలో పోయి కొట్లాడి గెలిచినావు. నువ్వు చిన్న స్థాయి, చాయ్ పైసలు అడుక్కునే స్థాయి నుంచి, అడుక్కునే స్థాయి నుంచి బుచ్చం వేసే స్థాయికి ఎద్ది నువ్వు. కొద్దిగా ఉండాలి కదా బుర్రా. మాకు కూడా గౌరవం ఉంది నీ పైన. ఎందుకు? చిన్న స్థాయి నుంచి, కింది స్థాయి నుంచి పై వరకు కష్టపడి వచ్చావు. సరే, అడుక్కున్నావా, ఇంకేం చేసినావో, లంగ పనులు దొంగ పనులు మాకు తెలియదు, కానీ అడుక్కునే విషయం నాకు తెలుసు, మిగతా నాకు తెలియదు. అంత కష్టపడి అంటే ఆ టైంలోనే యూట్యూబ్లో కూడా జర్నలిజాన్ని అనేది ఇలా తీసుకుపోవచ్చు అని దాన్ని ఒక స్థాయికి నిలబెట్టినావు నువ్వు. వాస్తవానికి ఎంటర్టైన్మెంటే కాదు, యూట్యూబ్లో ఒక జర్నలిజం, ఒక న్యూస్ని కూడా అగ్రస్థాయిలో నిలబెట్టవచ్చు అనేసి చూపించారు చింతపండు నవీన్ గారు, మీరు ఎమ్మెల్సీ నవీన్ గారు, తిన్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తి మీరు ఆ రకంగా ఎలా మాట్లాడారు? అంటే మీకు ఎవరు నన్ను మాట్లాడించారా? మిమ్మల్ని మీ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? విచిత్రం ఏంటంటే బీసీ గలం అలా ఎలా ఎత్తుకుంటుంది అని అంటే ఎవరిని జాగిరది? బీసీ అనేది బీసీలో జాగిరే, 100% నేను ఒప్పుకుంటే బీసీలో జాగిరే. అంటే వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయొద్దా? అగ్రకులాలు ఎవరు సపోర్ట్ చేయొద్దా? అలాంటప్పుడు నువ్వు బీసీకే సపోర్ట్ చేయ, మళ్ళీ కింద కులాలకు నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు? నీ వర్గాన్ని సపోర్ట్ చేసుకో. కామెడీ, యూట్యూబ్లో కామెడీ ఉంటాడు, యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఇది మన కుల పొందా బెడ్డు, ఇటు గుద్దినోడు మనోడేనా, ఇటు పాడగట్టేటోడు మనోడా, మోసేటోడు మనోడా అని మాట్లాడినట్టుంది కథ అనేది. చెప్పండి చింతపండు నవీన్ గారు. పద్ధతి కాదు కదా. ఒక మహిళను పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం 100% కరెక్ట్ కాదు. ఆ మాటని మీరు రివర్స్ తీసుకోకపోగా ఇది ఇట్లా సామెత ఉంటుంది, ఇట్లా మాట్లాడుకుంటారు. స్కూల్ టైంలో కూడా మేము బూతులు మాట్లాడేది, పెద్దయినాక మాట్లాడతామా? ఎందుకంటే మాకు జ్ఞానం వచ్చింది. స్కూల్ టైంలో జ్ఞానం లేదు కాబట్టి అమ్మ అయ్య అక్క అని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు అది మాట్లాడతామా? మాట్లాడలేం. కొద్ది జ్ఞానం పెరిగింది, సమాజంలో తిరుగుతున్నాం, మనుషుల మధ్యలో ఉంటున్నాం, ఒక అవగాహన ఉంది. అరే అప్పుడంట చిన్నప్పుడు ఆ మాటకు అర్థం తెలియదు, సో అన్నం. ఇప్పుడు అర్థం తెలుసు కదా, ఎందుకంటాం? చెత్త నా కొడుకులు మాట్లాడే భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంలో చిల్లరగా అయింది ఇప్పుడు. అన్ని చిల్లర మాటలే, అవొదలడం, ఇవ్వదలడం, మెల్ల వేసుకోవడం, ఇప్పడము, ఏందది ఇప్పుడు ఈ బూతులు. మాట్లాడే ముందు ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. ఎవరైనా సరే, నేనైనా సరే, ఒక మహిళ గురించి మాట్లాడడం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక క్యాలీలో ఉండి మాట్లాడాలి. మందు కొట్టో, లేదంటే చిల్లరగా తిరిగో, ఇంకేదో ఆలోచన, నువ్వు చేసే పనులు పక్కల మీద రుద్దుతూ అలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు అదే ఒక మహిళను అన్నప్పుడు మరి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంత బూతు మాట్లాడినప్పుడు ఆమె ఒక అగ్రనేత, ఆమె ఒక ఎమ్మెల్సీ, ఆమె ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఒక మహిళ,
మాట్లాడినప్పుడు కనీసం రేపు పొద్దున మనకు కూడా అది వర్తిస్తే మనని కూడా అంటారేమో అని కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, దాన్ని ఖండించాలి కదా. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. సరే వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడిందని చెప్పాడు, అది వేరే విషయం. సో అందరూ కూడా ఖండించాలి కదా, పార్టీకి విభిన్నంగా సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా సరే దాన్ని ఖండించాలి. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈ ఎంఐఎం అంటే మనకు లెక్క తెలియదు కానీ ఏ పార్టీ అయినా సరే ఎంఐఎం కాడ నుంచి ఇటు పోతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఆ పదాన్ని వ్యతిరేకించాలి. ఇక్కడ చాలామంది మాట్లాడలేదు ఎందుకో మరి, అదే అర్థం కావట్లేదు. విచిత్రంగా ఉంది ఇది విచిత్రంగా అనిపిస్తుంది మాట్లాడకపోవడం. ఒక మహిళను ఆ రకంగా అన్నప్పుడు దాన్ని అన్నది తప్పు అని ఖండించాలి కదా. సో పరామర్శించడానికి వెళ్తున్నారు, కాళ్ళు చేస్తున్నారు, ఆయన ఫోన్లు చేస్తున్నారు, ఏమైంది ఎట్లుంది అని. 5 రౌండ్లు కాల్సింది మరి ఆయన. సరే ఆయనకు ప్రాణ భయంతోనో లేదంటే ఆయన ఎవరైతే రక్షించాలో ఆయనకు ప్రాణహాని ఉందని నువ్వు కాల్చావు, బాగుంది, ఆ పర్సన్ నేను తప్పు పట్టట. కానీ ఆ బుల్లెట్ కనుక రివర్స్ వచ్చో ఇంకో తాకుంటే పరిస్థితి ఏంది, ప్రాణాలు పోయింటే పరిస్థితి ఏంది. సో దాడి చేయడం 100% కరెక్ట్ కాదు, కానీ అలాంటి దాడి చేసేలాగా రెచ్చగొట్టడం ఇంకా దారుణం. అది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, ఇక్కడైనా మీ భాష మార్చుకుంటే బాగుంటుంది. గతంలో కేసీఆర్ మీద పడ్డో, చాలా రోజులు పడ్డో కేసీఆర్ని పక్కన పెట్టించావు. నీలాంటి వాళ్ళు చాలామంది కలిసి పక్కన పెట్టించారు. ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేసీఆర్ మీద పడతా. ఇంకా రాష్ట్రం చాలా ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అది ఏం మంచి చేస్తుంది, ఏం చెడు చేస్తుంది, దాని గురించి చెప్పు. వాళ్ళకి ఏదైనా సలహాలు ఉండాలంటే ఇవ్వు. ఇంకా 10 ఏళ్ల కాలంలో మీరు ఏదైతే వాళ్ళు చేసినారో వాళ్ళ మీద పడడం, కొద్దిగా అవగాహన ఉండాలి కదా మనుషులకు. చిల్లరగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఏ అమ్మాయినైనా సరే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి. మల్లన్న గారు, మీరు ఇంకా బొక్కులు తీసు అవి చూసి ఇలా సామెతలు ఉన్నాయి అట్లా ఎట్లా అనడం, నువ్వు చేసిన తప్పుడు నువ్వు సమర్థించుకుంటున్నావు. అంటే నేను తిట్టినా, బట్ నేను అట్లా తిట్టలే ఇట్లా తిట్టినా అన్నట్టు మాట్లాడుతున్నాను. తిట్టే కదా, ఎట్లా తిడితేంది. అరే బండరా ఎత్తేసిన పోయి సారీ నువ్వేమనుకోకంటే దక్కిపోద్దా, తగ్గదు కదా, దెబ్బ బాధ అయితే ఉంటుంది కదా. సో అది నీకు కూడా తెలిసింది నిన్న జరిగిన ఇష్యూతో. కానీ ఇంకెవరు కూడా ఆఫీసుల పైన దాడి చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. సరే ఎనీవే, ఏదైనా సరే రాజకీయాల్లో భాష మార్చుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే అధికార పక్షం, ప్రతిపక్షం, ఇట్లా ఎటు కాని పక్షంలో ఉన్న వాళ్ళు కూడా